రానున్నది జగనన్న కార్యకర్తల ప్రభుత్వమని వైఎస్ఆర్సీపీ తూర్పుగోదావరి జిల్లా నూతన అధ్యక్షులుగా పదవి బాధ్యతలు చేపట్టిన చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆనంద్ రీజెన్సీ పందిరి ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులుగా మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పదవి బాధ్యతల స్వీకరణ మహోత్సవం ఘనంగా జరిగింది. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా సమావేశానికి అధ్యక్షత వహించారు. అనపర్తి ఏఎంసీ చైర్మన్ కృష్ణారెడ్డి వేదికపైకి ఆహ్వానితులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు వేణు మాట్లాడుతూ తనను కార్యకర్తలే నడిపించాలని, కార్యకర్తలు చెప్పినట్టుగానే నేర్చుకుంటానని, రానున్నది కార్యకర్తల జగనన్న రాజ్యమని చెప్పారు. అధికారంలో ఉన్నవారు పనిచేసేలా చేయడం ప్రతిపక్షం బాధ్యత అని అన్నారు. నాయకుడిది టెంపరరీ పోస్ట్ అని, కార్యకర్తదే పర్మనెంట్ పోస్ట్ అని అన్నారు. తాను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, జక్కంపూడి రామ్మోహన్ రావు శిష్యుడిగా అంచెలంచెలుగా ఎదిగారని అన్నారు. పదవి కంటే ప్రవర్తనే ముఖ్యమని అన్నారు. కార్యకర్తలే పార్టీకి పునాది అని, ఆ పునాదిని ఆదర్శంగా తీర్చిదిద్దామని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు సారథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి పూర్వ వైభవం వస్తోందన్నారు. కార్యకర్త స్థాయి నుంచి కష్టపడి అంచెలంచెలుగా ఎదుగుతూ జిల్లా పరిషత్ చైర్మన్గా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పూర్వపు కాంగ్రెస్ అధ్యక్షునిగా సమర్థవంతంగా పనిచేసిన వేణు వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా, మంత్రిగా మంచి సేవలు అందించారని రాజా అన్నారు. మళ్లీ వైసీపీకి మంచి రోజులు వస్తాయని, మరోసారి సీఎంగా జగన్ వస్తారని జక్కంపూడి రాజా ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు కార్యకర్తలకు ఏమాత్రం తేడా లేకుండా చూస్తామని అన్నారు. అయితే మళ్లీ అధికారంలోకి రావాలంటే 4.5 ఏళ్ల ప్రతిపక్షంగా పోరాటానికి సిద్ధపడాలని ఆయన పిలుపునిచ్చారు. వేణు ఇచ్చే పిలుపు అందుకొని అన్ని చోట్ల పోరాటానికి సంసిద్ధంగా ఉండాలని ఆయన కోరారు. రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ఎల్లవేళలా అందుబాటులో తాను, జక్కంపూడి రాజా, పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి వేణు, మాజీ శాసనసభ్యులు అంతా అండగా ఉంటామని, ఆరోగ్యపరంగా తాను అండగా ఉంటానని, సామాజిక పరంగా వీరంతా అన్ని వేళలా అండగా ఉంటారని అన్నారు. ముందుగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులుగా నియమితులైన జక్కంపూడి రాజా, తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమితులైన మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణకు పదవి బాధ్యతల నేపథ్యంలో వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ సీజీసీ సభ్యురాలు, సీనియర్ నాయకులు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ జగన్ టీడీపీకి సింహస్వప్నమని, అందుకే తెల్లారితే జగన్ జపం తప్ప ఆ పార్టీకి మరోది లేదని అన్నారు. ఇచ్చిన వాగ్దానాలు మరిచిపోయి దోచుకోవడం, దాచుకోవడం, వేధింపులకు గురి చేయడమే పనిగా పెట్టుకున్న కూటమికి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. వైసీపీ జోలికొస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. అనపర్తి మాజీ శాసనసభ్యులు సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జక్కంపూడి రాజా భారతంలో కృష్ణార్జునులుగా కార్యకర్తలను సమన్వయం చేసుకుని జిల్లాలో పార్టీని ముందుకు నడిపిస్తారని, వారి ఇద్దరి కలయిక పార్టీకి మరింత బలాన్ని, కార్యకర్తలకు మరింత ధైర్యాన్ని ఇస్తుందన్నారు. మాజీ శాసనసభ్యులు తలారి వెంకట్రావు, శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రజలే ఆ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని అన్నారు. మరోసారి జగన్ సీఎంగా చేయడమే మన ముందున్న లక్ష్యమని అన్నారు. మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ షర్మిలారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, నందేపు శ్రీనివాస్, జిల్లా వైద్య విభాగ అధ్యక్షులు అనుసరి పద్మలత, వివిధ నియోజకవర్గాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి సందర్భంలో గతం వరకు పనిచేసినటువంటి జక్కంపూడి రాజా గారి దగ్గర నుండి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించడం జరిగింది. ఆ 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా తరలి వచ్చారు. ప్రజాపక్షాన్ని పనిచేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం తప్ప అధికారమా ప్రతిపక్షమా కాదు. అధికారం ఉంటే పని చేస్తాం, ప్రతిపక్షంలో ఉంటే పని చేయిస్తాం. అధికారంలో ఉంటే పని చేస్తాం, ప్రతిపక్షంలో ఉంటే పని చేయిస్తాం. అధికార పక్షం చేసేటువంటి ప్రతి తప్పుని ఎత్తి చూపుతాం. ప్రజాపక్షాన నిలబడి వారికి మనోధైర్యాన్ని ఇచ్చి
ప్రజాపక్షాన్ని పనిచేస్తామనేటువంటి నినాదంతో ఇవాళ తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినటువంటి తరుణంలో ప్రతి కార్యకర్త కూడా ప్రమాణం చేశారు, ప్రతి నాయకుడు కూడా ప్రమాణం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం ఈ రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించాలని, పేదవాడికి రాజ్యాంగ నిర్మాత చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి విద్య మాత్రమే పెద్దదనమని, ఆయుధమని, పేదరికం మీద యుద్ధం చేయటానికి ఆయన ప్రవేశపెట్టినటువంటి విద్యా వ్యవస్థని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నాశనం చేస్తూ ఉన్నాడు. ఉచిత ఇసుకని చెప్పాడు, ఉచిత ఇసుకని చెప్పి ప్రజలను మోసగిస్తూ ఉన్నాడు. ఉచితం ఎక్కడుంది అక్కడ? అదే ఇసుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో 6 యూనిట్లు 17,000 ఉంటే 16,000 ఉంటే ఇవాళ సాక్షాత్తు వారి పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు 5 యూనిట్ల బండి 45,000కి బ్లాక్లో అమ్ముతుంటే నియంత్రించేటువంటి వ్యవస్థ లేదా? దోచుకోమని ఇప్పటివరకు సరైనటువంటి విధానం, ఇసుక విధానాన్ని ప్రకటించకుండా ప్రజల్ని హింసిస్తున్నటువంటి విధానం. దానితో పాటుగా కేవలం పెన్షన్లు తప్ప మిగిలినటువంటి ఏ కార్యక్రమాలు కూడా అప్పులా అప్పటికంటే ఎక్కువ చేస్తున్నటువంటి, ఈ రాష్ట్రానికి అప్పులు అప్పటికంటే ఎక్కువ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ 4 మాసాల్లో 50,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రజాధనాన్ని లూటీ చేయటం చూసినాం. దానితో పాటు వరద బాధితుల్ని అప్రమత్తపరచడంలో ఘోరంగా వైఫల్యం చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తన నటనా చాతుర్యంతో ప్రజల దృష్టిని మరల్చాలని ఒక డీవియేషన్ పాలిటిక్స్,